హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి సంబంధించి మరొక జిల్లాలో ఈరోజు ఖాళీల వివరాలు అయితే ప్రకటించడం జరిగిందండి. సో గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇవేంటి అంటే లేటెస్ట్ వేకెన్సీ లిస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. 2023 ఆగస్ట్ లిస్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకో చెప్తాను. సో ఇందులో ఒక గుడ్ న్యూస్ ఉంది, అంతేకాకుండా ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉందండి. సో ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలను కూడా మనకైతే ప్రకటించారో అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకేనా? మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ఈ అప్డేట్ మనకి చిత్తూరు జిల్లా నుంచి రావడం జరిగిందండి. ఉద్యోగాలు వచ్చేనా సచివాలయాల్లో ఖాళీల భర్తీకి ప్రకటన ఎప్పుడు, జిల్లాలో నిరుద్యోగుల ఎదురు చూపులు అంటూ ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకున్న అప్డేట్ ప్రకారము గైస్, ఎన్నికల ముందు కంపల్సరిగా గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ అయితే రాబోతుందండి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా? ప్రభుత్వం దగ్గర గ్రూప్ 2 అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయండి. ఆర్థిక శాఖ అనుమతి అయితే పొందలేదు. ప్రభుత్వం కూడా ఎలాంటి అనుమతులు అయితే జారీ చేయలేకపోవడము దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికే రాకుండా ఉంటుందా అని కూడా చెప్పలేం. ఓకేనా? ప్రభుత్వం తలుచుకుంటే ఒక్క రోజులో అన్ని క్లియరెన్స్ ఇచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఎందుకంటే ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి. కానీ ఎందుకో మరి గ్రూప్ 2 పైన అలసత్వం అయితే ప్రదర్శిస్తుంది గవర్నమెంట్. కానీ ఖచ్చితంగా ఎన్నికల ముందు సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చేసి మరి ఎన్నికల్లోకి వెళ్దామనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా అయితే క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇక్కడ చిత్తూరు జిల్లాలో గ్రామ సచివాలయాల్లో 516, వార్డు సచివాలయాల్లో 96, మొత్తము 800 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మంచి నంబరే అండి నిజంగా చెప్పాలంటే. ఓకేనా? వివరాలు చూద్దాం. జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి నోచుకోవడం లేదు. ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలనే కల్పనతో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. 2019 అక్టోబర్ 2న సచివాలయము పురుడు పోసుకున్నాయి. మరి ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ యొక్క నియామకాలు జరిగాయి. మొదటి విడత నోటిఫికేషన్లో సచివాలయాలకు సరిపడా ఖాళీలు భర్తీ కాకపోవడంతో 2020లో రెండవ విడత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగులని ఎంపిక చేశారు. అయితే వివిధ కారణాలతో పలువురు ఉద్యోగాలకు రాజీనామా చేయడంతో కొన్ని చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం నుంచి ఎన్నో ఆదేశాలు రాక ఖాళీలు భర్తీ కాలేదు, ఎలాంటి ఆదేశాలు రాక. మరి దీంతో నిరాశపడడం నిరుద్యోగ అభ్యర్థుల వంతైంది. అంతేకాకుండా వయోపరిమితిపై ఆందోళన. ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా మరి ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన ఆచరణలో చేతులెత్తేస్తుంది. మరి సచివాలయాల్లో ఐటీఐ, నెక్స్ట్ ఏఎన్ఎం డిగ్రీ, ఇంజనీరింగ్, వ్యవసాయ అనుబంధ కోర్సులు చదివిన వేలాది అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు వయోపరిమితి అయితే ముగిసిపోతుంది. నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఎలా నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగాల నియామక ప్రకటన రాష్ట్ర స్థాయి నుంచి రావాల్సి ఉండడంతో ఇప్పటివరకు మరి ఎదురు చూపులైతే తప్పడం లేదు. ఇవే ఖాళీలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయండి మరి ఖాళీలు? డిజిటల్ అసిస్టెంట్ 60 ఉన్నాయి, మంచి నెంబర్ అండి ఈ జిల్లాలో. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 3 ఉన్నాయి. వ్యవసాయ అసిస్టెంట్ 12 ఉన్నాయి. నెక్స్ట్ ఉద్యాన అసిస్టెంట్ 181, ఫిషరీస్ అసిస్టెంట్ 2, విఆర్ఓ 24, సర్వేయర్ అసిస్టెంట్ 107, వర్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి ఖాళీలు 8, ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి 21,
విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి 5, సంక్షేమాభివృద్ధి కార్యదర్శి 6, ఎమ్యూనిటీస్ కార్యదర్శి 12, అడ్మిన్ కార్యదర్శి 7, మహిళా పోలీస్ 98, ఎనర్జీ అసిస్టెంట్ ఓకేనా, అసిస్టెంట్ లైన్మెన్ అంటారండి 92, ఏఎన్ఎం పోస్టులు 62 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. సో ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏహెచ్ఏ అంటే ఏంటి, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఖాళీలు చూపెట్టలేదండి ఓకేనా. ఇటీవల క్లస్టర్లను ఏర్పాటు చేసి మరి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో సో క్లస్టర్ విధానంలో అన్నిటినీ కూడా సర్దుబాటు చేయడంతో మరి ఖాళీలన్నీ కూడా కనుమరుగవడం అయితే మనం చూడవచ్చండి. మొత్తం 4,900కు పైగా ఖాళీలు ఉండేది. సో ఇవన్నీ ఇప్పుడు ఈ చిత్తూరు జిల్లాలో కూడా ఒక్కడి కూడా చూపించలేదు ఇక్కడ, అదైతే గమనించాలి. నెక్స్ట్, కారుణ్య నియామకాల ద్వారా గ్రామవార్డు సచివాలయాలు భర్తీకి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టులు ఎన్ని, ఒకవేళ కారుణ్య నియామకాలు చేపట్టాక మిగిలిన పోస్టులు ఉంటే అప్పుడు ఎలా నియామకాలు చేపడతారనేటువంటి దానిపైన స్పష్టత అయితే లేకపోవడం ఇక్కడైతే మనము చూడవచ్చు. ఇన్ఛార్జీలతో పాలన అండి, గ్రామవార్డు సచివాలయాల్లో మరి సిబ్బంది కొరత వలన ఇన్ఛార్జీలతో పాలన అయితే జరుగుతున్నట్లుగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. సో ఎవరైనా గ్రామవార్డు సచివాలయాలకు లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసామండి. 6 months కోర్సు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే కోర్స్ వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. టైం అయితే ఎక్కువ లేదు, మంచి ఆఫర్స్ ఉన్నాయి ఓకేనా. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.